బెల్లంపల్లి కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సూచనలు అనుసరించి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదర్ ట్రీ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. బాటానీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి సంధ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. బెల్లంపల్లి కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషనల్ ఆదేశాల మేరకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సూచనలను అనుసరించి శుక్రవారం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మదర్ ట్రీ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. బాటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి సంధ్యాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. వాతావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మదర్ ట్రీ ఏర్పాటు కోసం పూనుకున్నట్లు ప్రిన్సిపల్ చెప్పారు. ఈ మేరకు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మైదానంలో గల మర్రి చెట్టును అలియాస్ బనియన్ ట్రీని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ చెట్టు చుట్టూ ప్రత్యేక ఏర్పాటు చేసి పూజ నిర్వహించి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి మదర్ ట్రీగా భావించారు. చెట్లు పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చెట్లను కాపాడుతామని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్, బాటనీ అధ్యాపకులు డాక్టర్ దుర్గం తిరుపతి, సంధ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకులు, సూపరింటెండెంట్, బోధనాతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సరే, ఒక్కసారి వినండి. ఈ కార్యక్రమం వినూతనమైనది కాదు, కొత్తది కాదు. తరతరాలుగా ప్రకృతి ప్రసాదించిన కానుక చెట్లు, గాలి, నీరు, చెట్లు, చేమ ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించినాయి. మనం జీవిస్తున్నామంటే ప్రకృతితో మమేకమై జీవిస్తేనే మన జీవనం బాగుంటుంది. ప్రకృతికి విరుద్ధంగా ఇంట నడిస్తే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది, అనాగరికంగా మారే అవకాశం ఉంది. కనుక ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రతిరోజు మన ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టును కూడా ఒక తల్లిలా ఆ చెట్లను మనం కాపాడితే మనకు మంచి గాలిస్తుంది. ఈరోజు ఒక మదర్ ట్రీ, ఒక తల్లి చెట్టుగా ప్రార్థిస్తున్నాం, పూజిస్తున్నాం. దానికి మనం ఒక రాఖీ కడుతున్నాం, ఒక బంధాన్ని పెనవేసుకుంటున్నాం. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి చెట్టును కూడా పెంచాల్సిన అవసరం ఉంది, పోషించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తెంపినా కూడా వద్దు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతిలో మనం ఉన్నాం, ప్రకృతి ఉంటేనే మనం ఉంటాం, లేకుంటే లేదు. కనుక ఆ ప్రకృతిని కాపాడదామని తెలియజేస్తూ ఈరోజు ప్రకృతి తల్లి సాక్షిగా పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ మనం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా కుడి చేతిని ముందుకు చాచండి. ఇప్పుడు నా పరిసరాలను శుభ్రంగా మరియు కాలుష్య రహితంగా ఉంచుతానని వీధుల్లోనూ మరియు ప్రజా ప్రదేశాల్లోనూ చెత్త వేయకుండా సరైన వ్యర్థ నిర్వహణను పాటిస్తానని మొక్కలు, చెట్లు మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటానని నీటిని సంరక్షిస్తూ శక్తిని ఆదా చేస్తూ నా కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గిస్తానని అశుభ్రత వల్ల కలిగే వ్యాధులను నివారించేందుకు కృషి చేస్తానని నా చర్యల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఇతరులకు ప్రేరణనిస్తానని ప్రస్తుత మరియు భవిష్యత్
భవిష్యత్ తరాల కోసం శుభ్రమైన పచ్చని ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన భారతదేశాన్ని నిర్మించేందుకు కట్టుబడి ఉంటానని ఈ ప్రకృతి తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.